ఇక్కడున్నావేంటి? ఎక్కడుంటేనే అభిప్రాయాలు కలవనప్పుడు? తారక్, ఏం లేదు. నువ్వు ప్రేమించే వ్యక్తి సీత. ఇష్టమైన పుస్తకం భారతం. ఇష్టమైన పువ్వు మల్లె పువ్వు. నచ్చిన రంగు లేత పసుపు. చూసావా, నీ ఇష్టాల్లో నాది ఏదీ కలవలేదు. అందుకే మనం కలవలేకపోతున్నామేమో. తారక్, మన ప్రేమ పెళ్లి దగ్గరే ఆగిపోతే ముహూర్తం బాలేదేమో అనుకున్నాను. అసలు మన అభిరుచులే బాలేవు. బాను మీ ఇద్దరికీ ప్రశ్నలు వేస్తుంటే నాకు నేను రాసుకున్న సమాధానాలివి. కానీ మన పెళ్లి సమాధానం కలవని ప్రశ్నగా మిగిలిపోయింది. తారక్, ఇష్టాలు కలిస్తేనే ఇష్టం ఉన్నట్టు కాదు. నువ్వు ప్రేమించే వ్యక్తి సీత. మీ అమ్మగారి మీదున్నంత గౌరవం నా మీద నీకుంది. నీకిష్టమైంది మల్లె పువ్వు. స్వచ్ఛమైన మనసు గురించి చెప్తుందది. నీకు నచ్చిన రంగు లేత పసుపు. నిర్మలమైన హృదయానికి సంకేతం. నాకన్నా అభిరామ్ కన్నా నువ్వు ఒక మెట్టు పైనున్నావు. ప్రేమించాక మనం పై మెట్టు మీద ఉన్నావా కింద మెట్టు మీద ఉన్నావా అన్నది కాదు. ప్రేమించిన మనిషి పక్కనున్నావా లేదా అన్నదే ముఖ్యం. ఇదేంది రెండు పక్కల్లా ఉన్నాయి? ఇవి కూడా రెండున్నాయి. ఈడ కూడా రెండున్నాయి. అసలు ఏమైతుంది? అన్నీ రెండున్నాయింది. మొగుడు పెళ్ళాలన్నాక అన్నీ ఒకటే ఉంటాయి. రెండున్నాయింది. సీత బట్టలేమో సపరేట్గా ఉన్నాయి. నాకెందుకో డౌట్గా ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వెంటనే అత్తమ్మతో చెప్పాలి. అత్తా, అత్తా, అత్తా. అత్తా, ఏంటి? నాకొక డౌట్ ఉందత్తా.
నువ్వు మా అమ్మ ఒకే గదిలో ఉండేటోళ్ళు కదా. ఏంటే ఆ మాటలు? ఆహా, ఏం లేదత్తా, జస్ట్ అడిగినానంతే. మీ ఇద్దరు ఒకటే సోపు ఒకటే పేస్ట్ వాడేవాళ్ళ? అవును, ఎందుకలా అడుగుతున్నావు? ఇందాక నేను బావ రూమ్కి వెళ్ళినా, అన్ని రెండున్నాయి. బావరూమ్ లో నీకేం పనే? అరే, గెట్లున్నారో చూద్దామని వెళ్ళినా. అలాగా? అవునత్తా, గదేందో ఒకే రూమ్ లో ఇద్దరు సపరేట్ గా ఉంటున్నట్లు అనిపించింది. ఎందుకలా అనిపించింది? గదేందో అత్తా, 2 దుప్పట్లు, 2 సబ్బులు, 2 పేస్ట్లు, అన్ని రెండున్నాయి. మా కాలంలో మొగుడు పెళ్ళామంటే ఒక్కరే అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడలా కాదు కదే. మరి బీరువాలో బావ బట్టలు, సీత బట్టలు, ఇద్దరు బట్టలు సపరేట్ గా ఉన్నాయి. అలాగా? ఆ పట్టు చీరలు అవి ఏవో ఉంటాయి కదా, అందుకే సపరేట్ గా పెట్టిందేమో. అయినా నీకెందుకే ఇంత డౌటు? బావ హ్యాపీగా ఉన్నాడా లేడా, గదే నాకు కావాల్సింది. సీత తోడుంటే ఎవరైనా ఆనందంగానే ఉంటారే. ఎవరున్నా లేకున్నా నేను కౌంట్ చెయ్యా. మా బావ ఉన్నాడా లేదా అన్నదే పాయింట్. ఏమంటావు? నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావంటాను. చిన్నపూర్ భానుప్రియ సింగిల్ పీస్. ఎక్కడనో డౌట్ కొడుతుందత్తా. బావ ఆనందంగా ఉండాలి, అందుకే ఇదంతా. నువ్వేం పరేషాన్ కాకు, వస్తా. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? జగదాంబ సెంటర్ సందులో పోలీసు రైడింగ్. డ్రగ్ ముఠాకు చెందిన మురళీధర్ అనే వ్యక్తిని రైడ్ చేసి పట్టుకున్నారు. వీణ్ణి కలిస్తే సీతకి ఎవరు డ్రగ్ ఇచ్చారో కూపిలాగచ్చా. పోలీస్ స్టేషన్కి వెళ్తే బెటర్. సీత, నే హెల్ప్ చేయనా? వద్దులే, తిని పెట్టుడే మనం చేసే హెల్ప్. అవును, బావది ఇది లవ్ మ్యారేజ్ కదా. గైతే బావకి ఇష్టమైన ఐటమ్స్ నీకు తెలుసు అన్నమాట. తెలుసు. ఎందుకలా అడుగుతున్నావు? ఏంలే, బావకి ఇష్టమైన కూర వండుతావేమోనని. అరే, దాందే ఉంది, చేసేద్దాం. గైతే ఉండు. గదేంది, బావకి వంకాయ అంటే ఇష్టమా? కాదు 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 కాదు, క్యాబేజ్. ఇదిగో, క్యాబేజ్ అంటే మీ బావకి చాలా ఇష్టం. క్యాబేజీయా? చిచి, హాస్టల్లో ఉన్నప్పుడు తిని తిని అసలే వెగట పుట్టింది. ఐ డోంట్ లైక్ క్యాబేజీ. బాను, అభికి నచ్చిన డిష్ క్యాబేజీ తెలుసా? గట్లనా? అయితే ఉండు. బావకేది ఇష్టమో సీతకి తెలియదు, తెలిసినట్టు యాక్ట్ చేస్తుందేంది? సంథింగ్ రాంగ్, చెప్తా. అబ్బీకి క్యాబేజ్ అంటే పడదు కదే. ఒకవేళ తెలియక కొన్నట్టుంది. కొంటే పర్వాలేదు, బావకి ఇష్టమైన వంట అదే అంటోంది. అదేంటి? ఆ కూరంటే పడదని సీతకు తెలిసే. తెలిస్తే ఎందుకు వండుతుంది? నాకేన్నో కొడుతుందత్తా.
వద్దు 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 కొట్టదు. చెప్పరా ఎవరు మీ డ్రగ్ రాకెట్ వెనుకుంది? ఎవరో చెప్పు, అమ్మా చెప్పు, అమ్మా అమ్మా వద్దు చెప్పు. నాకు తెలియదు సార్. రేయ్ నిజం చెప్పు, చెప్పకపోతే నా చేతిలో చస్తావు. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్, నేను అమాయకుడి సార్. వదలకండి సార్. పేపర్లో న్యూస్ చూసి నేను కూడా వీడింటికెళ్ళా. రేయ్ ఆగ్రా. సార్ వీళ్ళ వల్ల చిన్నపిల్లల నుండి అమ్మలు అమ్మమ్మల లాంటి అమాయకులు ఎంతో మంది వీళ్ళ వ్యాపారానికి బలవుతున్నారు సార్. అవును, వీళ్ళంతా చూడాలని మేము డిసైడ్ అయ్యాం. సార్ అరగంట గంట రోజుల లెక్కన మత్తులో ఉండే డ్రగ్స్ ని సప్లై చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల వల్ల ఓ అమ్మాయి జీవితమే నాశనం అయిపోయింది సార్. ఎవరది? రాయ్ రే నిన్నే. సంగీత రెస్టారెంట్లో ఈ అమ్మాయిని చూశారు. రాయ్ ఈ అమ్మాయికి డ్రగ్ ఇచ్చారు. తను వారం రోజులు గతం మర్చిపోయింది. దానివల్ల ఆ అమ్మాయి పెళ్ళాగిపోయింది. చెప్పు ఎవరా డ్రగ్ రాకెట్ నడిపేది? చెప్పు. నేనేదో 2 ప్యాకెట్లు గంజాయి అమ్మాను సార్, దానికి ఇలా బుక్ చేసి కొట్టడం అన్యాయం సార్. ఏట్రా అన్యాయమా? మరి మీరు చేసిందేంట్రా? సార్ మీరు పర్మిషన్ ఇస్తే వాడితో నిజం ఎలా కక్కించాలో నేను చూస్తా. సీత గురించి నిజం చెప్పకపోయావో వీడిని చూస్తే వదిలేరాలేడు. నాకే తెలియదు సార్, ఓ కూల్ డ్రింక్ లో డ్రగ్ కలిపి ఇవ్వమన్నారు. అలాగే కలిపి ఆ అమ్మాయికి ఇచ్చాం. ఇచ్చారా? మీరంతా ఎంతమంది? నేను నా ఫ్రెండ్. వాడెక్కడా? ఏమయ్యాడో నాకు తెలియదు సార్. డ్రగ్ కలిపి సీతకిమ్మని చెప్పింది ఎవరో? సార్ ఎవరో ఒక అతను కూల్ డ్రింక్ లో డ్రగ్ కలిపి ఆ అమ్మాయికి డబ్బిస్తా అన్నాడు. నేనిచ్చాను, డబ్బిచ్చారు, అంతే. అలా చేయమని చెప్పింది ఎవరు? నిన్నే చెప్పరా? సార్ ఇలాంటి చిల్లర పనులు రోజు ఎంతో మంది చెప్తుంటారు. పేదవాళ్ళం, చేసి పెడతాం. ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం సార్. డ్రామాలాడితే ఇక్కడే చంపేస్తారు. చెప్పు. చంపేయండి సార్, చంపేయండి. నిజంగా నాకు ఇంతే తెలుసు. అతను మళ్ళీ నీకు కనపడలేదా? లేదు సార్. సీతకు డ్రగ్ ఇచ్చాక ఏమైంది? ఏమో సార్, కూల్ డ్రింక్ ఇచ్చి మేము వెళ్ళిపోయాం. కూల్ డ్రింక్ తాగిన సీత స్పృహ తప్పింది.
ఆ తర్వాత అభిరామ్తో పెళ్ళై ఉంటుందా? ఏంటలా నవ్వుతున్నారు? నథింగ్. ఏం లేకపోతే ఎందుకలా నవ్వటం? ఓ ఫన్నీ వీడియో మా ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాడు. అది చూస్తే నవ్వొస్తుంది. ఓహో, నేను కూడా చూడొచ్చా? వై నాట్? ఏంటలా చూస్తున్నారు? ఈ ఇంటికొచ్చినప్పటి నుంచి నువ్వెప్పుడు ఏదో ఆలోచిస్తూ మూడీగానే ఉంటున్నావు. ఫస్ట్ టైం నువ్విలా హ్యాపీగా మనసారా నవ్వడం. మనసు నిర్మలంగా ఉంటే నవ్వు స్వచ్ఛంగా వస్తుంది. నిర్మలంగా ఉంచుకోవాలంటే నవ్వుతూనే ఉండాలి. నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? నిన్నిక్కడికి తీసుకొచ్చింది నువ్వు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడానికి కాదు సీత. తెలుసు, కానీ ఏం చేయను? నువ్విలా సంతోషంగా నవ్వుతూనే ఉండు. నీ గతం తెలియకపోవచ్చు, భవిష్యత్తును ఊహించలేకపోవచ్చు, కానీ ప్రస్తుతానికి నవ్వుతూ ఉండు. అదే నీ జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది. ట్రై చేస్తాను. నీ మొహంలో చిరునవ్వు చెదరకుండా ఉంటే అమ్మ కూడా సంతోషపడుతుంది. ఇంకొన్ని ఫన్నీ వీడియోస్ ఉన్నాయి, చూద్దామా? రా కూర్చో. చూడండి, మస్తు మజాగున్నారు. మొగుడు పెళ్ళం ముచ్చట చెప్పుకుంటూ ఖుషి చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇళ్ళనికి ఇట్లా చూసుడు. ఇది ఇంకా బాగుంటుంది. ఈ వీడియో చూస్తే నేను ఎన్నిసార్లు నవ్వుకున్నాను. తారక్, ఏంటలా ఉన్నావు? ఏం లేదా? గీ పోరడు జిందగీ పోయినట్లు గట్లున్నాడేంది? తారక్ ఏంటి అంత డల్గా ఉన్నాడు? తారక్, ఏంటి అలా ఉన్నావు? నేనా? ఏం లేదే, నార్మల్గానే ఉన్నానా. లేదు, నువ్వు మామూలుగా లేవు. నువ్వున్నావా? ఒక అమ్మాయికి అబద్ధం చెప్పి డ్రామాలాడి ప్రేమ నుంచి పెళ్లి దాకా తీసుకొచ్చాక ఆ అమ్మాయికి పెళ్ళయిందని తెలిస్తే ఎవడైనా ఎలా ఉంటాడు? నాలానే ఉంటాడు. నా పరిస్థితి అదేగా. ఓ అబ్బాయిని ప్రాణంలా ప్రేమించి తనే సర్వస్వం అనుకున్నాక మరో వ్యక్తి తాళి కట్టాడని తెలిస్తే తనకెలా ఉంటుంది? అయినా ఇప్పుడెందుకు ఇదంతా?
ఒక డ్రగ్ కేసు గురించి పేపర్లో చూశాను. స్టేషన్కి వెళ్ళాను. ఈ కేసులో పట్టుకున్న వ్యక్తిని నేను గతంలో పట్టుకోవాలని చూశాను. ఆ, అవును చెప్పావు. అతనేనా స్టేషన్లో ఉంది? ఆ, రెస్టారెంట్లో నీకు కూల్ డ్రింక్ ఇచ్చింది కూడా అతనే. అవునా? వాడి నుంచి నిజం రాబట్టాలని చాలా ట్రై చేశాను. అప్, ఏం చెప్పాడు? ఎవరో డ్రగ్ కలిపిన కూల్ డ్రింక్ నీకివ్వమంటే ఇచ్చాడంట. అంతకుమించి తనకేం తెలియదంటున్నాడు. అలాగా? నువ్వు తాగిన కూల్ డ్రింక్లోని డ్రగ్ వారం రోజులు మత్తులో ఉంచుతుందట. ఆ వారం రోజులు నా జీవితంలో ఏం జరిగిందో తెలియకపోవటమే కదా నా దురదృష్టం. బ్యాడ్ లక్ నీదే కాదు, నాది కూడానేమోనని భయమేస్తుంది. అంటే ఆ వారం రోజుల్లో నువ్వు అభిరామును కలిసి అతనితో తాళి కట్టించుకున్నావేమోనని నా డౌట్. చెప్పు సీత, బాగా గుర్తు చేసుకో. నిజంగా అభిరామ్ నీ మెడలో తాళి కట్టాడా? అలా కట్టుంటే నిన్నెందుకు ఇంట్లో ఉండనిస్తాను? అభిరామ్ మంచి మనిషి, ఎందుకు అబద్ధం చెప్తాడు అని అనిపిస్తుంది. కానీ అతన్ని భర్త కాదని నా మనసు చెప్తుంది. దీనికి పరిష్కారం కాలం చెప్పాల్సిందే. ఆ వారం రోజుల్లో నాకేం జరిగిందో తెలిస్తే తప్ప మన ముగ్గురి జీవితాలు ఓ దారికి రావు. నా